హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, నేనైతే అరంగర్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే కర్ణాటక అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే నేను ట్రావెల్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇక్కడ అరంగర్ నుంచి అయితే కర్ణాటక రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. సో ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 270-280 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. చూద్దాం. కర్ణాటక అయితే రీచ్ అయిన రాత్రి 1:30 అయితే అయ్యింది. శ్రీకాంత్ వాళ్ళ అన్న వాళ్ళ విలేజ్ ఇది, బస్వ కళ్యాణ్ అని కర్ణాటకలో. ఇప్పుడైతే మళ్ళీ మార్నింగ్ అయితే వెళ్ళాలి వాళ్ళ డాడీ వాళ్ళ విలేజ్కి, నెడవాల్కర్ అంట. ఇక్కడికి వెళ్ళాక చూపిద్దాం ఏమేమి ఉందో వ్లాగ్లో. శ్రీకాంత్ కలుస్తారా? హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. శ్రీకాంత్ అయితే ఏమో అయిపోబోతున్నట్ట, వినండి. హలో గైస్, చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియోలు తీయక. 1 year అవుతుంది. నేను 1 month అయింది ఊర్లో ఉన్నా. వీళ్ళు హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు మా విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అయితే మధ్యాహ్నం అయితే పోవాలి మా ఊరికి, నెలవాడ అని ఉంది. అక్కడ పోయి చూపిస్తాం అంతా ఎట్లా ఉందో మా ఊరు. చలో రైట్ గాయస్, ఇప్పుడైతే హైలైట్ జోక్ అయింది ఒకటి. టిఫిన్ అయితే చేయడానికి వెళ్ళాము ఇప్పుడే కర్ణాటకలో. ఎట్లుంది అనుకున్నావు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. టిఫిన్ చేయడానికి వెళ్ళంగానే సార్ సత్కు మన దాంట్లో ఎట్లుంటాం, కొంతమంది అంటారు చూసినాం, టమాటాలు, ఉల్లిగడ్డలు, ఇంకేమంటారు కలవాటి కొత్తిమీర తీసి పక్కన పెడతారు. చూసినావా? సేమ్ అలాగే ఉంది ఇక్కడ. సప్ప ఎవరైతే సప్ప తింటారో వాళ్ళకైతే హైలైట్ ఉంటుంది ఇక్కడ. ఒకటి హైలైట్ జోక్ అంటే ఏంటంటే, ఇక్కడ కిచిడి అంటే ఏంది తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. కిచిడిలో ఇది మనం బతుకమ్మ రోజు అటుకులు తిన్నాం చూసినావా? అటుకులు ఇక్కడ అన్నంలాగా మసాలా పెట్టి వండి కిచిడి అంటారు. దాంట్లో ఉల్లిగడ్డ వేసి కొంచెం పసుపు వేసి చేస్తారు. ఇక్కడ కిచిడి అడగన్నా తెచ్చేది చూడు, హైలైట్ నవ్వి చచ్చిపోయినా. ఓకే, టిఫిన్ అయితే అయిపోయింది. బయట అంతా కానీ సగ మనకు అలవాటు అయ్యి. కానీ ఇప్పుడైతే మధ్యాహ్నం కాకపోతే, కానీ ఎండ మాత్రం హైలైట్ ఉంది ఇక్కడ. అంటే కొడుతుంది ఎండ మాత్రం. ఇప్పుడు మధ్యాహ్నం అయితే మళ్ళీ వెళ్ళాలంట శ్రీకాంత్ వాళ్ళ డాడీ వాళ్ళ అన్న విలేజ్. ఇంకా నెడవాల్కర్. ఎండలా చచ్చిపోవాలి. అక్కడ పోయినాక చూద్దాం ఇంకెట్లా ఉంటుందో అక్కడ మొత్తం. చలో రైట్. సో గైస్, కర్ణాటక నుంచి అయితే మహారాష్ట్ర వరకు అయితే వచ్చేసినాము. మహారాష్ట్రలో నెడవల్కర్ విలేజ్ అని చెప్పినా కదా, ఆ విలేజ్కి అయితే వచ్చేసినాము. ఆ విలేజ్లో టెంపుల్ చూపించింది ఏంటంటే, వీళ్ళు రేపు మన్నతుందనమాట, కోరిక అయితే తీరుస్తుండ్రు. ఆ కోరిక ఏందో చూపిద్దాం, రేపు చూపిస్తా వీడియోలో. హలో గైస్, ఫైనల్లీ అయితే మా ఊరికి రీచ్ అయిపోయినాము. అయితే రేపైతే ఈ గుడిలో మా మన్నత్ ఉంది. మీరు తెలుగులో కోరిక అంటారు. అదైతే పొద్దుగాల 8 o'clock స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ గుడి అయితే చాలా ఫేమస్ అనుకోండి. ఊరు పెద్ద గుడి ఇది. ఒకసారి చూపిస్తాం మీకు, చూడండి. సో గాయస్, ఇదైతే మహారాష్ట్ర. టెంపుల్ నేమ్ అయితే వచ్చేసి యమజీ బాబా టెంపుల్ అంట. టెంపుల్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ రేపు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, డీజే బాక్స్ అవన్నీ సెటప్స్ ఉన్నాయంట. సో
కోరిక అయితే వేరేగా ఉందంట శ్రీగంధ వాళ్ళదైతే. మెట్లు వచ్చేసి 66, 67 ఏమో ఉన్నాయి. వీళ్ళైతే 80 కొబ్బరికాయలు ఏమో తెచ్చారు. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క కొబ్బరికాయ కొడుతారు. అండ్ ఇలా ప్రదర్శనలు వేరేగా ఉన్నాయి. పండుకొని ఉల్టా అది ఏమేమి ఉంటాయి కదా వీళ్ళ దాంట్లో అలాగలాగా పండుకొని ఉల్టా అది ఏమేమి ఉంటాయి కదా వీళ్ళ దాంట్లో అలాగలాగా. కొంచెం మంది మన్నత అంటే గట్టిగా తీసుకుంటారు కోరిక. సో వీళ్ళు అట్లా తీసుకోరు. శ్రీకాంత్ వాళ్ళది అయితే పండుకొని అయితే ఉందంట. ఆయన చేస్తున్న అట్లా పండుకొని కొబ్బరికాయ ఒక్క మెట్టికి ఒక కొబ్బరికాయ మొక్కుతారు, కొడతారు. రైట్. సో గైస్ ఇది వచ్చేసి ఏంటంటే పల్లకి ఏంటంటే గల్లీలో దేవుని అయితే ఊరేగిస్తారు అనమాట. ఊరేగించి గల్లీలో ఊరేగించి లాస్ట్కి టెంపుల్కి అయితే తీసుకెళ్తారు అనమాట. అండ్ అది గల్లీలో ఊరేగించేటప్పుడు అందరు భక్తులు వచ్చి ప్రదర్శనలు మొక్కులు బొట్లు పెట్టుకొని కాలు కడిగి అక్షంతలు వేసి అండ్ పల్లకి కిందికి అయితే అటు సైడ్ అయితే దాటుతారు అనమాట. అటు సైడ్ దాటితే ఏమవుతుంది అంటే మనం చచ్చిపోయేది అంటే డెత్ అయితే ఉంటుంది కదా, అది 1 year అయితే ఎక్స్టెండ్ అవుతుంది, పెరుగుతుంది అనమాట. అండ్ వీళ్ళ నమ్మకం అయితే అట్లా ఉంది. సో అందరు అలానే దాటారు. ఇలా గల్లీలో షోర్ చేసుకుంటూ ఇలా అయితే సో ఇప్పుడు ప్రదర్శనలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో వీళ్ళ మొక్క అయితే ఇది గుడి వచ్చే వరకు ఇలా మొక్కుతుంటారు అనమాట. కొంచెం నడుస్తారు, కొంచెం మొక్కుతారు అనమాట గుడి వరకు. సో మేమైతే ఇలా ఒక్కొక్క మెట్టుకి అయితే ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకుంటే ఆ పై వరకు అయితే వెళ్దాం.
గాయస్ ఇదైతే వచ్చేసి మజిబాబా టెంపుల్. నేనైతే పిక్చర్ చూపిస్తున్నా మీకు. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే జెండా తీస్తారు. జెండా తీసుకెళ్ళి మళ్ళీ పైన టెంపుల్ కాడ పైన అయితే ఎగరేస్తారు. ఇది సో వీళ్ళైతే 4 సైడ్ అయితే తాడు కట్టారు. ఇలా అంత పెద్ద కట్టెకి తాడు కట్టి అలా లేపి పైకి తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్ళి మళ్ళీ టెంపుల్ కాడ మధ్యలో నిలబడతారు 2 జెండాలు అయితే.